తెలంగాణలో రేవంత్ రెడ్డి పనితీరు, కాంగ్రెస్ పాలనపై టీవీ9 ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. RRR సినిమా ఫేమస్ అయినట్లుగా తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ ఫేమస్ అయిందంటూ ప్రధాని కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఏంటి, అవినీతిలో బీఆర్ఎస్ కూడా తీసిపోలేదని వారికి మెడల్స్ కూడా ఇచ్చారు. जो रेवंत रेड्डी आपको बड़े भाई मानते हैं, आदिलाबाद मीटिंग में आपको बड़े भाई से पुकारा. अभी जो तेलंगाना का जो आपका छोटा भाई, वो उसका गवर्नमेंट का परफॉर्मेंस के बारे में आपका क्या राय? देखिए, पहली बात है, अगर करप्शन में मेडल मिलते तो कांग्रेस को गोल्ड मेडल मिलता तो बीआरएस को सिल्वर मेडल मिलता, लेकिन दोनों को वो रनर अप ही है एक दूसरे के. సో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వానికి సిల్వర్ అయితే వచ్చిన 5 నెలల్లోనే గోల్డ్ మెడల్ సాధించింది కరప్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం. దయాకర్ గారు, ఇప్పుడు సరే రాజకీయంగా చేసిన కామెంట్ కానీ వారి మధ్యన ఏంది ఆర్ఆర్ ట్యాక్స్ అని వచ్చి ప్రధానమంత్రి గారు అని చెప్పిపోయినరు. వారి దగ్గర వ్యవస్థలు కూడా ఉన్నాయి. 87 డేస్ అయితేంది, 100 డేస్ అయితేంది. మరి వారు గుర్తుపడతలేరు. ట్యాక్స్ అంటున్నాం మేము. PAA అంటే ఏంది? ప్రధాని, అంబానీ, అదానీ. మరి అంబానీ, అదానీల ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది? కరోనాలో కూడా పెరిగింది, లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. 1,06,00,00,000 రూపాయల ప్రభుత్వ రంగ సంస్థల్ని 6 లక్షల కోట్లకు అమ్మిండు. రాఫెల్ డీల్లో 46,000 కోట్ల రూపాయలు. అంటే వారి మీద వారు ఎప్పుడు కూడా జేపీసీ వేసుకోలేదు. వాళ్ళ ప్రభుత్వం మీద అందరూ ఇప్పుడు గ్యాస్ దాంట్లో యోగి ఉన్నట్టు, లేకపోతే వసుంధర రాజు ఒక కేసులో ఉన్నట్టు, శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక దాంట్లో ఉన్నట్టు, వాళ్ళు మాత్రం వాళ్ళ ముఖ్యమంత్రులు చాలా శుద్ధపూసలు. వాళ్ళు అసలు అవినీతి అనేది వాళ్ళకి తెలియదు. కానీ ఇలా ఇంత ధరలు ఎందుకు పెరిగిపోయినాయి అని అంటే వారు సపోర్ట్ చేయరు. ధరలు ఎట్ట పెరిగిపోతాయి? ఒకవేళ ప్రజల దగ్గర కొనుగోలు శక్తి ఉంటే ఆ భాష వారికి అర్థమైద్దని కూడా నేను అనుకోను. ఎందుకంటే వారు ఏ స్థాయిలో ఎకనామిక్స్ మీద మరి వారికి పట్టుందో తెలియదు. కానీ ఈ దేశం తగలబడుతుంటే కూడా అవినీతి మీద మాట్లాడుతుంటే అసమర్థులు మీరే కదా. అవినీతి పెరుగుతుందంటే మరి గత ప్రభుత్వం మీద ఎందుకు? ఇక్కడ వారి ఇప్పుడు ఒక చిన్న కేసులో చన్నీని వాళ్ళ మామ వాళ్ళ అల్లుడు ఏదో కేసు పెట్టిండ్రు. మరి వారు 9.5 సంవత్సరాల పాటు కిషన్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే రాకేష్ రెడ్డి గారి వరకు మొత్తం అవినీతి కూపంలో ఉన్నది ఇది అని చెప్పిండ్రు. ఒక్క చిన్న కేసు లేదండి కేసీఆర్ మీద. మరి ఎవరు సిల్వర్ మెడల్ ఇచ్చినట్టు, ఎవరు గోల్డ్ మెడల్ ఇచ్చినట్టు? మీరు ఏం మెడల్ ఇవ్వలేదు కదా. అంటే మీరు దాంట్లో అవినీతిలో మీరు భాగస్వాములు అయినరా? కాబట్టి ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ మీద అవినీతి అని చెప్పేది వాళ్ళకి అలవాటైంది. కానీ నేను అంటున్నా, ఈ దేశాన్ని అవినీతి కూపంలో పొలిటికల్ స్టేట్మెంట్. దట్స్ ఇట్. అసలు దాంట్లో ఎవరు నమ్మడానికి కూడా అవకాశమే లేదు. అన్నిటికంటే ఎక్కువ రెవెన్యూస్ ఏమున్నాయి? ఫస్ట్ వారు అవినీతి అని చెప్తున్నారు కదా, రెవెన్యూస్ ఏమున్నాయి? నేను అదే అడిగా, క్లారిటీగా అడిగా. ఏంటి అంటే అవినీతి చేస్తున్నారని చెప్పి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంది? జరిగే ఈ 5 నెలల నుంచి జరిగిన ప్రతి పనిలో కమిషన్ లేనిది ఎక్కడ అని చెప్పి ఆయన సూటిగా చెప్తూ. నేనేమంటున్నా అంటే వారు వేగ్గా కామెంట్ చేయడమే కాకుండా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి హోమ్ మినిస్ట్రీని ఎవరు ఒక ఫేక్ వీడియో పెట్టి చేస్తే హోమ్ మినిస్ట్రీ మొత్తం కూడా వచ్చేసింది. కేసు అదే పెట్టింది, ఢిల్లీ పోలీసుని ఇక్కడికి పంపించింది. చలో మీరు ఎక్కడ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత యారు ఉండేది ఎక్కడ సార్? వాళ్ళు బీజేపీ వచ్చే 2 కీలకమైనటువంటి అంశాలను తెలంగాణ సమాజం నరేంద్ర మోడీ గారి, ప్రధానమంత్రి గారి యొక్క స్టేట్మెంట్స్ నుంచి అర్థం చేసుకోవాలా, అవగాహన కూడా చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఒకటి, ATM ఆఫ్ AICC అని ఒక మాట అన్నారు గతంలో ఒకసారి వచ్చినప్పుడు. రెండవది ఆర్ఆర్ ట్యాక్స్ అన్నారు. ATM ఆఫ్ ఢిల్లీ, ATM ఆఫ్ AICC అంటే తెలంగాణ సంపదను, వనరులనన్నీ కూడా వందల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఢిల్లీలో కప్పం గడుతున్నారు ముఖ్యమంత్రి పదవిని కొనసాగించుకోవడం కోసం అనేటువంటిది ఒక అర్థం నరేంద్ర మోడీ గారు బలంగా చెప్పేసినారు. AICCకి డబ్బులు లేవు, ఇలా రాజస్థాన్ లేదు, ఏ రాష్ట్రం లేదు, కేంద్రం మొత్తం ఎన్నికలు కొట్లాడాల పైసలు లేవు కాబట్టి ఇక్కడి నుంచే డబ్బులు రేవంత్ రెడ్డి గారు పంపిస్తున్నారు అని చెప్పని నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, హూ హ్యాస్ ఆల్ ద ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అంతా ఉన్నటువంటి ఒక వ్యక్తి అన్నారు. ఇది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలంటే తెలంగాణ ప్రజల రక్తమాంసం కష్టాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు కప్పం గడుతున్నాడు 1,000 కోట్ల రూపాయలు ఢిల్లీకి అనేది. రెండవది ఆర్ఆర్ ట్యాక్స్ అన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ అంటే ఏంటి? ఇవాళ నేను విన్నాను అక్కడిక్కడ అంటుంటే వాడోడు ఈడో అంటుంటే ఇంటున్నా ఏందో అని. అది నిజమని చెప్పని ప్రధానమంత్రి గారు మన నోట్లో నుంచే వచ్చింది. అదేంటి అంటే ఆయన చెప్పి నిజమైతే తర్వాత మీకు కూడా సిల్వర్ మెడల్ వస్తుంది రాని. మాకు వచ్చేది మేము ఎట్లా కొట్లాడుతూనే ఉన్నాం కదా. మాకు వచ్చేది మేము కొట్లాడుతూనే ఉన్నాం. మా మీద కేసులు పెట్టేస్తూనే ఉండే, రైడ్లు చేయిస్తూనే ఉండే, ఈడీ రైడ్లు, CBI రైడ్లు, ఈ రైడ్లు ఆ రైడ్లు అయితేనే ఉన్నాయి కదా. మా పంచాయతీ మేము కొట్లాడుతూనే ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే బిల్డర్ల దగ్గర
పర్మిషన్ల కోసం బిల్డర్లు భూములు ఇవన్నిటి కూడా కమిషన్లు వసూలు చేస్తున్నారు, ఆ ద్వారా ఏటీఎంగా మారుతుంది అనేటువంటిది స్పష్టంగా అక్కడిక్కడ విన్నాం. దాన్ని నరేంద్ర మోడీ గారు ఎండార్స్ చేసిండ్రు. ఇవాళ గమ్మత్తంత ఏంది అని అంటే, ఇంతకుముందు దయాకర్ గారు అన్నట్టుగా నేను కూడా అంటా ఉన్నా, ఊట్టి మాటలు ఎందుకు, గట్టి మేలు తలపెట్టాలా? ఇవాళ నరేంద్ర మోడీ గారి చేతిలో సిబిఐ ఉంది, ఈడీ ఉంది, ఐటీ ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉంది. ఒకవేళ ఆర్ఆర్ ట్యాక్స్ ఉన్నట్టయితే మనీ లాండరింగ్ అది. ఒకవేళ ఏటీఎం ఆఫ్ ఢిల్లీకి ఏటీఎంగా మారితే మనీ లాండరింగ్ అది. పిఎంఎల్ఏ కేసు పెట్టి అందుకే కేసీఆర్ గారు కూడా అన్నారు, మన ఒక ఈడీ నోటీస్ ఎందుకు ఇస్తలేరు రేవంత్ రెడ్డికి నరేంద్ర మోడీ గారు, చోటాబాయ్ బడాబాయ్ సంబంధం లేకపోతే అని చెప్పని కేసీఆర్ గారు స్పష్టంగా అన్నారు. ఒకటి. రెండవది, నాకు బార్ నరేంద్ర మోడీ గారి నోట్లో రేవంత్ రెడ్డి గారి పేరు వినటం వెనక రాహుల్ గాంధీ గారు, మా రాహుల్ గాంధీ గారికి ఏమైనా ఎసరు పెడతా ఉన్నారా అంటే ఎట్లా ఆయన లేపుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని నేషనల్ లీడర్ చేస్తా ఉన్నాడు మోడీ గారు, రేవంత్ రెడ్డి గారిని నేషనల్ లీడర్ చేస్తా ఉన్నారు. ఏటీఎం ఆఫ్ ఏఐసిసి అని చెప్పని రేవంత్ రెడ్డికి సర్టిఫికేట్ ఇచ్చిపోతే వాట్ యు మీన్ బై మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు అందరికి కూడా జవజవాలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పని నరేంద్ర మోడీ గారు అంటే, మా రాహుల్ గాంధీ గారు ఎక్కడ పోవాలా? రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ కాంపిటీషన్ గా నరేంద్ర మోడీ గారు తయారు చేస్తా ఉన్నారు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒకటి. ఒకవేళ నిజంగానే ఆర్ఆర్ ట్యాక్స్ కనుక నిజమే అయినట్టయితే, నిజమని చెప్పని అక్కడిక్కడ మాటలు వింటా ఉన్నాం, ఆయన పైన సిబిఐ ఈడీ ఐటీ చర్యలు తీసుకుంటే మంచిది మాటలు మాట్లాడారు. ఈ డికేడ్ స్కాండల్ ఎలక్ట్రోల్ బాండ్స్ దమ్ముంటే మోడీని దాని మీద ఎంక్వైరీ చేయమనండి. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే 4 lakhs crores అబౌవ్. ఇంకా నీకేది రాఫెల్ కూడా 46,000 కోట్లే, ఇంకా ఈయన సంపాదించింది అంబానీ అదానిలో సంపాదించింది కూడా త్రూ బిజినెస్ అంటారు. కానీ ఎలక్ట్రోల్ బాండ్స్ అనేది ఇండస్ట్రియలిస్టుల మీద సర్జికల్ స్ట్రైక్ చేసి కూడా వచ్చినాయి వస్తాయి. మా పారదర్శకంగా ఉన్నాయి, మాది సీజ్ చేసిండ్రు. 12 అకౌంట్ సీజ్ చేసిండ్రు. సేమ్ అదే ఇండస్ట్రీ దగ్గర వాళ్ళకెళ్ళి మీకెళ్ళి మాకెళ్ళింది ఎంత, వాళ్ళకెళ్ళింది ఎంత, ఎందుకు గోప్యంగా ఉంచిండ్రు? ఏం మీ పవర్ లోకి వస్తే మీకు వస్తాయి, ఎవరు పవర్ లో ఉంటే వాళ్ళకి వెళ్తాయి. పాయింట్ ఏంటంటే దాంట్లో కోర్ పాయింట్ ఏంటి, ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి వెళ్తుంది అనేది పాయింట్. చందా తీసుకోవద్దు, ఎవరి దగ్గర నుంచి చందాలు తీసుకోవద్దు. నేనేమంటున్నా అంటే, లీగల్ గా తీసుకునే సిస్టమ్ పెడితే, ఇప్పుడు సపోజ్ రజనీకాంత్ గారికి కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉందండి, ఒక 10 రూపాయలు ఇవ్వాలనుకున్నాడు, రజనీకాంత్ నువ్వు ఇస్తే మాత్రం మేము సంగతి చూస్తాం. ఇదేంటి మీకు 4 lakhs crores బెదిరించి తెచ్చుకున్నారు కదా, ఇదేంటి? దీన్ని ఏమనాలి? ఓకే.